రుద్ర, ఇప్పుడు ఇదంతా ఏంటి? అవెందుకో మీకు తెలీదా? అది కాదు రుద్ర, ఇప్పుడే నువ్వు హాస్పిటల్ నుంచి వచ్చావు, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నావు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? కొంచెం టైం తీసుకోవచ్చు కదా. ఇంకెంతకాలం టైం తీసుకోవాలి? అయినా నేనేమన్నా జబ్బును పడ్డానా ఏంటి? ఏదో నిద్ర మాత్రలు మింగాను, అవన్నీ కక్కించేశారు, తిరిగి ఇంటికి కూడా పంపించేశారు. ఇప్పుడు నేను పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నువ్వు పర్ఫెక్ట్గానే ఉన్నావు, కాదనట్లేదు. కాకపోతే ఇంకొంచెం టైం తీసుకుందాం. ఇదిగో ఇదే నాకు నచ్చింది. ఇలా దగ్గరకు వస్తేనే మీరు కావాలని దూరం అయిపోతున్నారు. అందుకే నేను ఆ రోజు నిద్ర మాత్రలు మింగింది. ఆ రోజు మీరు నాకు ప్రామిస్ చేశారా లేదా? ఇక నుంచి మనిద్దరం సంతోషంగా ఉంటాం, నన్ను బాగా చూసుకుంటానని చెప్పారా లేదా? మరలాంటప్పుడు మళ్ళీ ఎందుకు నన్ను దూరం చేయాలని చూస్తున్నారు? అబ్బే, దూరం చేయడం ఏం లేదు, నీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నాను. నేను ఆరోగ్యంగానే ఉన్నాను, నాకేం పర్వాలేదు. మీరు అనవసరంగా నా ఆరోగ్యం సాకు చూపించి నన్ను దూరం చేయాలని చూడకండి. ఇన్ని రోజులు మనం దూరంగానే ఉంటున్నాం. ఈ రోజు మనిద్దరం ఒకటి కావాల్సిందే. నాకు అర్థమైంది విజయ్, నువ్వు కావాలని నన్ను దూరం చేస్తున్నావు కదా. సరే ఉండు. ఏంటిది? అదే మొన్న మింగానే సేమ్ కంపెనీ మళ్ళీ తెప్పించాను. హే, నీకేమన్నా పిచ్చా ఏంటి? పొద్దుగుకు నన్ను బ్లాక్మెయిల్ చేస్తావేంటి? మీకిది బ్లాక్మెయిల్లా అనిపిస్తుందా? నాకు మాత్రం మీ మీద ప్రేమలా అనిపిస్తుంది. ఇలాంటివి ఇంట్లో ఇంకా చాలా ఉన్నాయి. మీరు నన్ను ఎప్పుడైనా దూరం చేయాలని చూస్తే నాకు మిగిలింది చావు ఒక్కటే. మీరే ఆలోచించండి, నేను బతికుండాలా, చనిపోవాలా? ఎందుకు రుద్ర ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? ఇలా మాట్లాడడం మీకు కూడా ఇష్టం లేదు కదా. సరే అయితే చక్కగా నవ్వుతూ కబుర్లు చెప్పుకుందాం. ఇదిగో ముందు ఈ పాలు తాగండి. తాగండి. అరే ఆగండి. ఏంటి? మొత్తం మీరే తాగేస్తారా? నాతో పాలు పంచుకోరా? ఏంటి విజయ్, పాలు తాగేవని అందరికీ తెలిసేలాగా పెదాల మీద పాల మరకలున్నాయి. అవునా? అయితే తుడువు. ఏంటి? నేనా? ఏ తుడవరా? సరే తుడుస్తాను. అరే చేత్తో కాదు, మరి పెదాలతో.
ప్లీజ్ విజయ్, కమాన్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ చెప్పండి. ఇక్కడున్న సీసీ కెమెరా ఫుటేజ్ మేము ఒకసారి వెరిఫై చేయాలి. సార్, సీసీ కెమెరా ఫుటేజ్ చూడాలి అంటే మాకు యాక్సెస్ ఉండదు సార్. అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లో అడగాలి. నేను ఎవరితో మాట్లాడాలో చెప్పండి, నేను మాట్లాడతాను. అది హాస్పిటల్ సీఈఓ గారితో మాట్లాడాలి సార్. ఓకే, ఆయన నెంబర్ ఇవ్వండి. 1 minute సార్. ఇదిగోండి సార్. హలో, ఐఎమ్ భరత్ చంద్ర. ఒక ఇంపార్టెంట్ విషయం మీతో మాట్లాడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, మాట్లాడండి. సార్, షూర్ సార్. ఓకే సార్. ఇదిగోండి సార్, మీరు స్ట్రైట్గా వెళ్తే 2వ రూమ్లో ఫుటేజ్ ఉంటుంది. అక్కడ ఆపరేటర్ ఉంటాడు. అతన్ని అడిగి మీరు చెక్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ. సరే, పదండి. వచ్చినట్టున్నారు. మీరేనా భరత్? అవును. నేనటి ఫుటేజ్ ఒకసారి చూపించండి ప్లీజ్. 1 minute సార్. సార్ చూడండి. ఏమండి, ఈయనండి, ఈయన నా భర్త. దీనికి కొంచెం ఆపోజిట్ కెమెరా ఓపెన్ చేయండి. సారీ సార్, ఆ కెమెరా వర్క్ చేయట్లేదు. వాట్? అవును సార్, ఆ ఫ్లోర్లో ఇది ఒక్క కెమెరానే పనిచేస్తుంది. బయట ఎంట్రీ ఎగ్జిట్ అయ్యే కెమెరా ఉంటుంది కదా, అదొకసారి ఓపెన్ చేయండి. సార్, అది కూడా రిపేర్లో ఉంది సార్. ప్రస్తుతానికి ఈ 2-3 కెమెరాలే పనిచేస్తున్నాయి సార్. సరే, ఒకసారి ఓపెన్ చేయండి చూద్దాం. ఓకే సార్. సార్ చూడండి సార్. ఇదిగోనండి, ఈయనే. దీంట్లో కూడా ఫేస్ రిజిస్టర్ కాలేదు కదండి. ఏంటయ్యా, ఇంత పెద్ద హాస్పిటల్లో సీసీ కెమెరాలు పనిచేయకుండా ఉంటే ఏం చేస్తున్నారు? సార్, అవి ఏఎంసీలో ఉన్నాయి సార్. అక్కడ వర్క్ జరుగుతుంది. ఈ పాత కెమెరాల ప్లేస్లో వేరే కెమెరాస్ ఆర్డర్ ఇచ్చాం. అవి ఈరోజే వచ్చాయి సార్. రేపు ఫిక్స్ చేస్తాం. సారీ చంద్ర గారు, ఎక్కడా అతని మొహం కనిపించట్లేదు. సార్, ఇందులో అంత అర్థం కాకపోవడానికి ఏముంది సార్? నేనే కళ్ళారా చూశాను అని చెప్తున్నాను కదా. నిజంగానే నేను చూశాను. ఈయనే సార్ భరత్ గారు, చూడండి. ఖచ్చితంగా ఈయనేనండి. నేనే నా కళ్ళారా చూశాను.